హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. చూడండి, నేను ఇప్పుడు చికెను ఆవకాయ చేస్తున్నాను. ఆవకాయ అంటే చాలా బాగుంటుందండి. చింతపండు కూడా వేయాలి. చింతపండుతో చికెన్ ఆవకాయ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఒకసారి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చికెన్ ఆవకాయ చేసారంటే చికెన్ కడిగేసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలండి. 10 నిమిషాలు ఎండలో పెట్టి తీసుకొచ్చేసాను నేను. ఇప్పుడు మసాలా సరుకులు అన్నీ కావాలి. మిరియాలు, ధనియాలు అన్నీ కావాలి. మిరియాలు కొంచెం ఎక్కువ కావాలి. జీడిపప్పు, జీలకర్ర అన్నీ కావాలండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఎల్లుల్లిపాయలు అల్లం ఇదిగోండి. చింతపండు కావాలి. అది అరకిలో అండి. 100 గ్రాముల చింతపండు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఆయిల్ కావాలి. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను నేను. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎండలో పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదండి, వీటిని పసుపు రాయాలి. పసుపు వీటికి రాయాలండి. వాటర్ అంతా పోయింది కదా, పసుపు చక్కగా మొక్కలు పట్టేసింది. ఇప్పుడు ఇలా పసుపు రాసుకుని చికెన్ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఇలాగ మనం గరం మసాలా పొడి చేసుకోవాలి. చింతపండు పులుసు తీసుకుని చక్కగా ఎగరబెట్టాలండి. బాగా ఎగిరిపోయేటట్టు ఎగరబెట్టేసుకోవాలి. పులుసు తీసుకుని చూడండి, నూనె కాగిందలో చూసుకొని. కాగలేదు, కొంచెం ఒక నిమిషం ఉండాలి. ముక్కలన్నీ వేసేయాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వేగితే సరిపోద్దండి. బాగా వేసుకోవడం, బాగా డ్రై అవ్వకూడదండి. మీడియం సైజులో వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోవాలి. చికెన్ మొత్తం ఇలా గ్రేవీ పట్టేసుకోవాలి. మసాలా, చింతపండు పులుసు అన్నీ వేసాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ అన్నీ వేసాం కదా. ఇలా నూనె సపరేట్ అయిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత కట్టేయాలి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా నూనె అంతా సపరేట్ అయిపోయింది. చూడండి, ఆయిల్ ఎలా రావాలి. అలా ఆయిల్ వచ్చేసాక అయిపోయింది. నాకు చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కట్టేస్తున్నాను. అలా ఆయిల్ సపరేట్ అయిపోవాలండి. ఆయిల్ అలా సపరేట్ అయిపోయింది కదా. చూడండి, అలా గోరువెచ్చగా ఉండాలి కొంచెం. చూడండి, సరిపడా కారం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఈ స్టైల్లో కనుక చికెన్ పచ్చడి చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. రెండోది టేస్టీ సూపర్ ఉంటుంది. చికెన్ ఆవకాయ అయితే తయారైపోయింది. టేస్ట్ చేసి చూపిస్తాను. చింతపండు పులుసులానే రోట్లో నూరనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి ఇలా చేసేసుకోవాలి. చికెన్ చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. బాగా డ్రై అవ్వకూడదండి, లైట్గా అవ్వాలి. బాగా డ్రై అయితే ముక్క గట్టిగా అయిపోద్ది, బాగోదు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలండి. దీన్ని కూడా బాగా డ్రై అయిన అవ్వాలి. ఇదిగోండి, గరం మసాలా పొడి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇది బాగా ముక్కకు పట్టేసి డ్రై అయిపోగానే మొత్తం గ్రేవీ అంతా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి. చింతపండు పులుసు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా శుభ్రంగా దగ్గరికి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మనం దింపేసుకుని 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కారం వేసుకోవాలండి. అప్పుడు చికెన్ పచ్చడి అయితే తయారైపోతుంది. ఈ స్టైల్లో చేసుకుంటే మీకు ఎన్నాళ్ళైనా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోద్దండి.
చూడండి చికెన్ ఆవకాయ చక్కగా గుమ్మగుమ్మలాడుతూ తయారైపోయింది కదా. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఆవకాయ. ఇలా ఎన్ని రోజులైనా ఉంటుంది. నేనైతే కొంచెమే టేస్ట్ చేస్తున్నాను. చాలా ఘాటుగా ఉంటుందండి ఇది. కొంచెం రైసు, కొంచెం ఆవకాయ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ముక్క ఇలా అనగానే ఇలా మెత్తగా ఉంది, ఇలా ఉండాలి. నేను చెప్పడం కాదండి, మీరు ఈ ప్రాసెస్లో కనుక చికెన్ ఆవకాయ చేసుకుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎందుకంటే నోరు పోతుంది అక్కడ చూస్తుంటేనే. మొక్క చూడండి ఎలా మెత్తగా ఉంది. ఇలా ఉడికితే చాలండి. టేస్టీగా ఉండే చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మనం జాడీలో పెట్టేసుకుందాం. ఎన్ని రోజులైనా ఉంటుందండి. చాలా టేస్టీగా చికెన్ ఆవకాయ అయితే తయారైంది. ఈ ప్రాసెస్లో చికెన్ ఆవకాయ చేసుకుని చూడండి ఒకసారి.